దేంట్లో పొజిషను, దేంట్లో స్థాయి అంటే మతములో స్థాయి ఆట. ఏంటండి అంటే మతంలో కూడా కొంచెం ఎర్నింగ్ ఉంటుంది ప్రియులారా, సంపాదన కూడా తెలుసా. మతంలో కూడా కాస్త డబ్బును జేబు నిండుతూ ఉంటుంది ప్రియులారా. ఆయన ఏమన్నాడంటే సౌలుగా ఉన్నప్పుడు పెద్దల యొద్దకును ప్రధాన యాజకుల యొద్దకును వెళ్ళి దమస్కు పట్టణంలో, దమస్కు మార్గంలో ఎవరైనా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే, ఆరాధిస్తుంటే పట్టుకుని వెళ్ళిపోయి జైలు వేయిస్తాను. ఆ ఆధిక్యత నాకేముంది? ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఆరాధన చేస్తుంటే పట్టుకుని వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిపోయి ఎస్ఐ గారు వీళ్ళు జైలు లేనంటే వెంటనే జైలు వేస్తారు. నువ్వు నేను వెళ్ళిపోయి ఒక దొంగను పట్టుకుని ఎస్ఐ గారు వీళ్ళు జైలు లేనంటే వెంటనే వేస్తారండి? వేస్తారా? కేసు రాయాలంటారు, కేసు ఫైల్ కావాలంటారు, మన ఇంటర్గేషన్ చేయాలంటారు, ఎంక్వైరీ చేయాలంటారు, ఆ తర్వాత వాళ్ళు శిక్షించాలంటారు, ఆ తర్వాత తీసుకువెళ్ళిపోయి జైలు వేయాలంటారు. నీ మాట నా మాట వినని ప్రభుత్వము ఈరోజు సౌలు మాట వింటుందంటే సౌలుకి యూదా మతములో ఆధిక్యత ఉన్నది. యూదా మతములో మత నిష్ఠ కలిగి ఉన్నాడు, మత ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు కాదు అప్పుడు కాదండి, బాల్యము నుంచి అంటున్నాడు ప్రియులారా, బాల్యము నుండి అని అంటాడు. దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదువుకుందాం ఒకసారి. గమనించండి ప్రియులారా, యూదా మతములో ఆధిక్యత నొందిన పౌలు గారు అంటాడు, అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26 అధ్యాయము 5వ వచనం చదవండి. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక, జాగ్రత్తగా వినండి, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒళ్ళు పోకుండా, మెడదెప్పకుండా జాగ్రత్తగా వినాలి. ఇది నీ కొరికే అని నువ్వు అనుకోక మునిపే ఇది నీ కొరికే అని నేను చెప్పగలుగుతాను ఈరోజు ప్రియులారా. 26వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి నుండి నన్ను ఎరిగిన వారు. మొదటి నుండి అంటే మతములో ఉన్నప్పటి నుండి కాదు, బాల్యము నుండి మీకు చూపిస్తాను ఆ మాట కూడా తర్వాత. చూడండి ప్రియులారా, చూడండి అక్కడ 5వ వచనంలో, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే. అర్థమైందండి? నేను మన మతములో ఎంత నిష్ట కలిగి ఉన్నానో వారిని అడగండి.